గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హలో స్వతంత్ర లైవ్ షో. నేను మీ ఆరోహి. మన రోజువారీ జీవితంలో ఆనందం, బాధ, భయం ఎంత సహజమో కోపం కూడా అంతే సహజం. కానీ ఆ కోపం హద్దులు దాటితే అది మన బంధాలను, మన ఆరోగ్యాన్ని, చివరికి మన భవిష్యత్తును కూడా నాశనం చేస్తుంది. అందుకే ఈ రోజు మన హలో స్వతంత్ర లైవ్ షోలో అత్యంత కీలకమైన అంశం యాంగర్ మేనేజ్మెంట్, అంటే కోపాన్ని అదుపు చేయడం ఎలా. ఈ అంశం గురించి చర్చించబోతున్నాం. కోపం ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా నియంత్రించుకోవాలి, మానసిక ప్రశాంతతను ఎలా పొందాలి, ఇలాంటి అనేక విషయాలను మనకు వివరించడానికి, మన సందేహాలను నివృత్తి చేయడానికి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ విశేష్ గారు. హాయ్ సార్. హలో. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. హౌ యూ సార్? ఫైన్, గ్రేట్. ఎస్. అయితే ఇప్పుడు చాలా అంటే ఒక కామన్ బేసిక్ క్వశ్చన్తోనే స్టార్ట్ చేద్దాం మనము. మామూలుగా అసలు ఈ కోపం అనేది ఎందుకు వస్తుంది సార్? కొంతమందికి అయితే అసలు ఎక్స్ట్రీమ్ లెవెల్లో వస్తుంది. దీని వెనుక ఉన్న సైకాలజీ రీజన్ ఏంటి? ఆకలి ఎందుకు వేస్తుంది? మనుషులో ఉండే ఒక భావోద్వేగం. ఆకలి మన బేసిక్ అవసరం, బేసిక్ నీడ్. అలాగే కోపం అనేది మన ప్రైమరీ ఎమోషన్. అన్నిటిలానే బాధ, జాలి ఇవి ఎలాగో అలాగే కోపం కూడా ఒక ప్రైమరీ ఎమోషన్. సో అయితే ఎందుకు వస్తుంది అనే దానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఒకటి థ్రెట్ రెస్పాన్స్. మనకి ఏదైనా మన ఆత్మగౌరవానికి కానీ, మన భద్రతకు కానీ, లేకుంటే మన హక్కులకు కానీ భంగం వాటిల్లినప్పుడు ఖచ్చితంగా మన మైండ్ అండ్ బాడీ రెండు రియాక్ట్ అవుతాయి. మనకు కోపం అనేది ఖచ్చితంగా వస్తుంది, రావాలి కూడా. ఎందుకు? అప్పుడు బ్రెయిన్ లోపల ఉండే అమిగ్డాలా అనే పార్ట్ యాక్టివేట్ అయ్యి ఫ్లైట్ ఆర్ ఫైట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. యూజువల్గా ఫైట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మీకు కోపం అనేది వస్తుంది. రెండోది ఆశించింది జరగకపోవడం. మనం ఏదో ఆశిస్తాం. ఇప్పుడు సపోజ్ నేను మీతో మాట్లాడుతున్నాను, మీరు ఒకవేళ రియాక్ట్ అవుతారని, రియాక్ట్ అవ్వాలని నేను కోరుకుంటా, మీరు అందుకు భిన్నంగా రియాక్ట్ అయ్యారు, సో నాకు కోపం వస్తుంది. రైట్. అలాగే ఇంట్లో భార్య కానీ భర్త కానీ మనం ఒకటేదో ఎక్స్పెక్ట్ చేస్తాం, అది వాళ్ళు ఆ పని చేయరు, కోపం వస్తుంది. సో మనం ఆశించింది జరగనప్పుడు కూడా కోపం వస్తుంది. రైట్. మూడోది సప్రెస్డ్ ఎమోషన్స్. అంటే మనం కొన్ని ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయం. కోపం, బాధ కానివ్వండి, లేకుంటే అసూయ కానివ్వండి, నిస్సహాయత కానివ్వండి, ఇటువంటివి ఎక్స్ప్రెస్ చేయం. ఎక్స్ప్రెస్ చేయని ఎమోషన్స్ ఏవైనా ఉంటే అవి కొన్ని సందర్భాల్లో కోపంగా బయటకు వస్తాయి. ఇలాగా రకరకాల రీజన్స్ ఉంటాయి. బేసిక్గా ఈ 3 రీజన్స్ మనం కారణంగా చెప్పవచ్చు. ఎస్ సార్. మరి ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ కోపం అనేది జస్ట్ ఒక సహజమైన భావోద్వేగమేనా, లేదనంటే ఇది మానసిక ఏదైనా సమస్యకి కూడా మారే ఛాన్స్ ఉందా? రైట్. కోపం అనేది సహజమైన భావోద్వేగం, అందులో ఎలాంటి డౌట్ లేదు అసలు. ఓకే, ప్రతి మనిషికి కోపం వస్తుంది, రావాలి కూడా. వస్తేనే మనము నార్మల్గా ఉన్నట్లు అర్థం. రైట్. కానీ ఎప్పుడు అబ్నార్మల్ అవుతాము అని అంటే, సో మనము కోపం తీవ్ర స్థాయికి వెళ్ళినప్పుడు, తరచూ వస్తున్నప్పుడు, ఆ కోపం వల్ల వేరే వాళ్ళని తిడుతున్నప్పుడు, లేదంటే కొడుతున్నప్పుడు, చేతులను వస్తువులు విసిరేస్తున్నప్పుడు, అప్పుడు మనం దాన్ని అనారోగ్యకరమైన కోపం అని చెప్పవచ్చు. దాన్నే ఇంటర్మిటెంట్ ఎక్స్ప్లోజివ్ డిజార్డర్ అంటారు, ఈఐడి. ఇంటర్మిటెంట్ ఎక్స్ప్లోజివ్ డిజార్డర్. ఎక్స్ప్లోజ్ అవ్వడం అంటే వెళ్ళిపోవడం. ఇంటర్మిటెంట్ ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోవడం అని డిజార్డర్గా పరిగణిస్తారు. అప్పుడు మనం దాన్ని ప్రాబ్లంగా చూడాలి. అంటే ఇప్పుడు ప్రమాదకరమైన కోపం అంటే దీనికి ఎందుకే వస్తుందా? అంతే. ప్రమాదకరమైన కోపం అంటే అదే, మన వల్ల ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడేది. అది మాటల రూపంలో కావచ్చు, శారీరకమైన హింస కావచ్చు, వస్తువులు పాల్గొట్టడం కావచ్చు, లేకుంటే ఎమోషనల్ అబ్యూస్ కావచ్చు. ఇవన్నీ కూడా ప్రమాదకరమైన కోపంగా మనం పరిగణించవచ్చు. సో ఆరోగ్యకరం కోపం అంటే మనం ఇతరుల పట్ల ద్వేషం లేకుండా ఎక్స్ప్రెస్ చేసే ఎమోషన్. ఓకే. ఎస్. ఇప్పుడు మనకి విపరీతమైన కోపం వస్తుందని ఒక మనిషి గుర్తించాలి అని అంటే వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉండాలి? ఎందుకంటే మనకి డైలీ లైఫ్లో ఎప్పుడోసారి చిన్న చిన్న విషయాలకి వస్తూనే ఉంటుంది, కానీ మనకి ఇక ఎక్స్ట్రీమ్ లెవెల్లో మాటి కోపం వస్తుంది అని అంటే ఆ లక్షణాలు ఏంటి? సో కోపం వస్తుందని ఈజీగా ఫస్ట్ తెలిసిపోయే లక్షణం ఏంటి చెప్పండి? మొహం ఎర్రబడుతుంది, పెదాలు బిగుసుకుంటాయి, దవడలు బిగుసుకుంటాయి, దవడ కండరాలు, చేతు పిడికిళ్ళు బిగుసుకుంటాయి, శ్వాస వేగంగా ఆడుతుంది, గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఓకే, మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ మారిపోతుంది. బేసిక్గా అది కోపానికి ఉన్న శారీరకమైన లక్షణం. ఇంకా మానసిక లక్షణం ఏంటి? ఎప్పుడు చిరాగ్గా ఉండడం, ఓర్పు నశించిపోవడం, పూర్తిగా ఏకాగ్రత కోల్పోవడం, ఇవి మానసికమైన లక్షణాలు. ఇంకా ప్రవర్తన లక్షణాలు ఏంటంటే చిన్న చిన్న విషయాలకు అరిచేయడం, చిన్న చిన్న విషయాలకి ఏది వేపన వస్తువులను విసిరేయడము,
ఇతరులను తిట్టడము, ఇవన్నీ కూడా ప్రవర్తనాపరమైన లక్షణాలు. సో ఈ మూడిట్లో ఏది ఉన్నా కానీ మనం కొన్ని ఉన్నా, అన్నీ ఉన్నా, ఒకటి ఉన్నా అది కోపానికి సంబంధించిన లక్షణంగా మనం పరిగణించవచ్చు. ఎస్. మరి ఇప్పుడు మితిమీరిన కోపం వల్ల ఇప్పుడు మనం కోపం వస్తుంది అని అంటే ఓకే ఓకే సాల్ట్ తక్కువ తిను, బీపీ పెరిగిపోతుంది అన్న మాటలు మనం చాలా సరదాగా మాట్లాడుతూ ఉంటాం. కానీ అట్ ద సేమ్ టైం కోపం వల్ల హెల్త్ కూడా పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎక్కువ ఏది ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటారు? సో కోపం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అని అర్థం చేసుకుంటే దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందని మనకు అర్థమవుతుంది. కోపం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, మన బాడీ లోపల స్ట్రెస్ హార్మోన్ కార్టిజాల్ రిలీజ్ అవుతుంది, అలాగే అడ్రినల్ రిలీజ్ అవుతుంది. ఈ రెండు హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి. స్ట్రెస్ హార్మోన్ కార్టిజాల్ అయితే ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీకు అది గుండె పైన ప్రభావం చూపుతుంది. అడ్రినల్ ఏంటి, మీకు థ్రిల్ ఇచ్చే ఇది హార్మోన్. అది రిలీజ్ అయినప్పుడు ఏమవుతుంది, మీకు బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. సో ఇవి కన్సిస్టెంట్గా ఎక్కువగా జరుగుతూ ఉంటే మీకు బ్లడ్ ప్రెషర్ వచ్చే అవకాశం ఉంది, హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది, ఇలాగే ఇట్లాంటి ప్రమాదాలు పడే అవకాశం ఉంది ఒకటి. ఇంకోటి, కోపం ఎక్కువ తరచూ కోపపడుతూ ఉంటే బాడీలో ఉన్న ఇమ్యూనిటీ దెబ్బతింటుంది. ఇమ్యూనిటీ దెబ్బతింటం వల్ల వీళ్ళు తరచూ కూడా జబ్బులు పాలయ్యే ప్రమాదం ఉంది. మూడోది, అన్నిటికంటే ముఖ్యమైనది, చాలామందికి ఎక్కువ అనిపించేది అల్సర్స్. కోపం వల్ల అల్సర్ వస్తుందా? ఎసిడిటీ, అల్సర్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, ఇవన్నిటికి కూడా కోపం కారణమవుతుంది. సో మనం ఏమనుకుంటామంటే కోపం అనేది ఒక సైకలాజికల్ థింగ్ కదా, ఒక ఎమోషన్ కదా, దానివల్ల బాడీ మీద ఏం ఎఫెక్ట్ అనుకుంటాం కదా. కానీ మనలో జరిగే ప్రతి ఆలోచన లేదంటే ప్రతి ఎమోషన్ కూడా దానికి సంబంధించి కెమికల్స్ రిలీజ్ అవుతాయి బాడీ లోపల. సో ఆ కెమికల్స్ వల్ల మన బాడీలో సమస్యలు వస్తాయి. సో కోపం వచ్చినప్పుడు రిలీజ్ అయ్యే కెమికల్స్ వల్ల ఎసిడిటీ అండ్ అల్సర్లు అనేవి చాలా కామన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యాంగర్. ఓకే. అండ్ ఇప్పుడు హెల్త్ ఈజ్ ఫైన్ సార్, ఇప్పుడు హెల్త్ పాడవుతుందని మనం తెలుసుకున్నాము. అయితే కొంతమంది చూడండి, ఇప్పుడు కోపము, నాకు చాలా కోపం ఎక్కువ అయినా కూడా మా వాళ్ళకి అలవాటు అయిపోయింది, మా వాళ్ళు అర్థం చేసుకుంటారు అని మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ మితిమీరిన కోపం వల్ల లేదంటే సాధారణమైన కోపం వల్ల అయినా కావచ్చు, ఈ బంధాలు ఏమైనా తెగిపోయే ఛాన్సెస్ ఉందంటారా? ఖచ్చితంగా తెగిపోతాయండి. ఎందుకంటే ఒక సేయింగ్ ఉంది, పెదవి దాటని మాటకు ప్రభువు నువ్వు, పెదవి దాటిన మాట ప్రభువు నీకు. మన లోపల ఉన్నంత వరకు ఆ మాట మనం దాని కంట్రోల్లో ఉంటుంది, మనం దాని కింగ్. ఒకసారి మన మాట నోటి దాటి వెళ్ళిన తర్వాత అది మనల్ని రూల్ చేస్తుంది. సో ఎవరైనా ఇప్పుడు మనం చూడండి, ఈరోజు మనం ఉన్న సమాజంలో మన మధ్య వార్స్ ఏం లేవు, ఓకే. కానీ ఎందుకు కొట్టుకుంటున్నారు? మాటల వల్ల కదా. మాటలు అనేవి చాలా పదునైన ఆయుధాలు, ఓకే. కోపంలో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ ఆయుధము చాలా వేగంగా వెళ్తుంది, అవతలని గాయపరుస్తుంది. ఒక దెబ్బనైనా మర్చిపోతారేమో కానీ ఒక మాటని మర్చిపోవడం చాలా కష్టం. సో నాకు వచ్చే చాలా ఫ్యామిలీ కేసెస్లో ప్రధానమైన కారణం ఈ కమ్యూనికేషన్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. అంటే భార్య భర్తను అంటాం, భర్త భార్యను అంటాం, మాటలు ఏదో కోపంలో మాట జారుతారు. ఆ మాట జారినప్పుడు అది అవతలని బాగా హర్ట్ చేస్తుంది. హర్ట్ చేసినప్పుడు అది ఇంకా అది ఇర్రిపేరబుల్ అండ్ ఇర్రివర్సబుల్ ప్లేస్కి వెళ్ళిపోతుంది. దానివల్ల విడాకులు తీసుకునే వాళ్ళు ఉంటారు. సో చాలా ఉంటుంది. అలాగే మా ఫ్రెండ్స్ మధ్య మనం చాలా సరదాగా అనుకున్న మాట ఒక్కోసారి మిస్ఫైర్ అవుతాయి. వెంటనే సారీ చెప్పుకొని ఓకే చేసుకుంటే ఓకే, అదర్వైజ్ ఇట్ విల్ ఇలా పెరిగి స్నేహం కూడా దెబ్బతినే ప్రమాదం అయితే ఉంది. సో కోపం వల్ల మాట జారకుండా ఉంటే మంచిది. మాట జారితే మటు ఖచ్చితంగా ఇబ్బంది పడతాం. ఓకే. మరి ఒకవేళ ఇప్పుడు మనం ఆఫీసులో కానీ లేదంటే మనం పనిచేసే చోట కానీ ఏదైనా సిచ్యువేషన్ బ్యాడ్ అయిపోయి కోపాన్ని ప్రదర్శించడం వల్ల ఏదైనా మనకి ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. ఇంతకుముందు మనము ఒక కేసు, ట్రైనీ ఐపీఎస్ కేసు మాట్లాడుకున్నాం కదా. సో అతను ఎందుకంత సమస్యల్లో పడ్డాడు? తన కోపాన్ని, తన ఎమోషన్ నిగ్రహించుకోకపోవడం వల్ల. బట్ అలాగే మనమైనా కానీ ఒక ప్రొఫెషన్లో మనం ఉన్నప్పుడు, ఆఫీస్ కానివ్వండి, ఏదైనా జాబ్లో ఉన్నప్పుడు అక్కడ మనము ఎలాంటి సైకలాజికల్ ఫ్రేమ్ మెయింటైన్ చేయాలి, మనకు క్లారిటీ ఉండాలి. నువ్వు నీ స్టోరీ అరుస్తూ ఉంటే, ఏ పొజిషన్లో అయినా ఉండండి, మీరు అరుస్తూ ఉంటే మీ సబార్డినేట్స్ నుంచి కానీ, కొలీగ్స్ నుంచి కానీ, హైయర్ అఫీషియల్స్ నుంచి మీకు బ్యాడ్ నేమ్ వస్తుంది. దానివల్ల మీకు రావాల్సిన ప్రమోషన్స్ ఆగిపోవచ్చు, రావాల్సిన
దాన్ని ఏమంటాము పెర్క్స్ ఆగిపోవచ్చు, ఏవైనా ఆగిపోవచ్చు. సో ఆ ఆఫీసుల్లో వీలైనంత వరకు కూడా మనం కూల్గా కాముంటానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే మీ ప్రమోషన్లు పోతాయి, మీకు లీడర్షిప్ క్వాలిటీ లేదు, వీడు అందరు నడుస్తూ ఉంటారని చెప్పేసి మిమ్మల్ని అందరినీ పక్కన పెట్టేస్తారు. సో అది ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. సో మరి ఆ ఎక్స్ట్రీమ్ అంటే ఆ లెవెల్లో కోపం వచ్చినప్పుడు ఆ కమ్యూనికేషన్ అనేది ఎలా చేస్తే మంచిదంటారు? సో ఎప్పుడూ కూడా కోపంలో వచ్చినప్పుడు ప్రధాన కమ్యూనికేషన్ ఐ కమ్యూనికేషన్ ఉండాలండి. అంటే నీ వల్ల ఇలా అయింది, నువ్వు ఇలా చేస్తావు, నువ్వు ఇలా చేస్తావు కాదు, నీ పని వల్ల నాకు ఇలా ఇబ్బంది అని చెప్పండి. రైట్, నువ్వు బ్లేమ్ చేయకూడదు. బ్లేమ్ చేయకుండా నీ పని వల్ల నాకు ఇలా ఇబ్బంది అవుతుంది అనేది చెప్తే ఐ స్టేట్మెంట్స్ కనుక అలవాటు చేసుకుంటే అవతల వాళ్ళు ఇబ్బంది పడకుండా ఓహో నా వల్ల ఇబ్బంది అయింది అవతల వాళ్ళకి అనుకుని కొంచెం వాళ్ళు కూడా సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంటుంది. సార్ మరి ఇప్పుడు ఎక్కువగా అంటే ఈ వర్క్ స్ట్రెస్ అనేది కూడా చాలా ఎక్కువైపోయింది మనకి. సో ఈ స్ట్రెస్ వల్ల కూడా కోపానికి కారణాలు ఎక్కువగా అవుతున్నాయి అనుకోవచ్చు. మరి దాన్ని ఎలా తగ్గించడం? సో ఇందాక మనం అనుకున్నదే మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ వరల్డ్లో థ్రెట్స్ ఏం లేవు మనకు. నిజంగా థ్రెట్స్ ఏ ఉన్నాయా? ప్రాణానికి అపాయకరమైన సమస్యలు ఉన్నాయా? లేవు మనకు. ఇప్పుడే మన చుట్టూ పులులు లేవు, సింహాలు లేవు, అడవుల్లో లేవు, మనకు ఎలాంటి థ్రెట్స్ లేవు. కానీ ఇప్పుడున్న ప్రపంచంలో వర్కే పెద్ద థ్రెట్. ట్రూ, వర్కే పెద్ద థ్రెట్గా మారిపోయింది. సో ఎప్పుడైతే మనకు ఒక థ్రెట్ అనేది ఫీలింగ్ ఉంటుందో మన బాడీ ఎప్పుడు హై అలర్ట్లో ఉంటుంది. హై అలర్ట్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు కార్టిజాల్ రిలీజ్ అవుతుంది. దాంతోపాటు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడం కూడా. ఇప్పుడు వర్క్ ఎంతవరకు ఉండాలి, తర్వాత లైఫ్ ఎంతలో ఉండాలి. చాలామంది వర్క్ లైఫ్ని బ్యాలెన్స్ మిక్స్ చేస్తూ ఉంటారు. ఇంకా చెప్పంటే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత వర్క్ లైఫ్ ముందు పూర్తిగా మిక్స్ అయిపోయినాయి. సో దీనివల్ల ఏమవుతుంది, ఆ బౌండరీస్ కనుక లేకపోతే సో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. ఫ్రస్ట్రేషన్ పెరిగితే కోపం పెరుగుతుంది. సో దానివల్ల సో ఖచ్చితంగా అది మన జీవితం పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. కొంతమంది చూడండి సార్, ఇప్పుడు మేము చిన్నప్పటి నుంచి ఇంతే, చిన్నప్పటి నుంచి వాడి కోపం ఎక్కువ, తన కోపం ఎక్కువ అని అంటూ ఉంటారు. అంటే చిన్నతనంలో చూసిన సంఘటనలు లేదంటే వాళ్ళు పెరిగిన ఏదైనా పద్ధతుల వలన, ఆ వాతావరణం వలన కూడా కోపం రాండమ్ అంటే వాళ్ళ ఇన్బిల్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా పర్సనాలిటీలో? పాయింట్, పిల్లలకు పుట్టుకతో ఎవరు కోపదారులుగా పుట్టరండి, నేర్చుకుంటారు. ఇంట్లో అమ్మో, నాన్నో, తాతో, నానమ్మో, అమ్మో ఎవరో ఒకళ్ళు గట్టి కోప్పడేవాళ్ళు అనుకుంటే దాన్ని మిగతా వాళ్ళు కొంతవరకైనా భరిస్తూ ఉంటే ఓహో మన పని కావాలంటే ఇలా బిహేవ్ చేయాలనే విషయాన్ని నేర్చుకుంటారు. కొంతమంది పిల్లలు టీవీ షోస్ చూసి నేర్చుకుంటారు. టీవీ షోలు ఉంటాయి కదా, అసలు మీకు అన్నిటికంటే వైలెంట్ సిరీస్ అని తెలుసా? సిరీస్ పిల్లలు బాగా ఎక్కువ, మనం కూడా ఎక్కువ చూస్తాం వైలెంట్ సిరీస్. మీరు గెస్ట్ చేయలేరు, టామ్ అండ్ జెర్రీ. కామెడీ షో కదా సార్? కామెడీ షోనా? మీరు చూడండి, దాంట్లో ఎప్పుడు ఏముంటుందో టామ్ జెర్రీ ఎప్పుడు కొడుతూనే ఉంటుంది, దాన్ని కొడుతూనే ఉంటుంది. చాలా వైలెన్స్ ఉంటుంది. మనకది కామెడీగా కనిపిస్తుంది కానీ దాంట్లో వైలెన్స్ ఉంది. సో అప్పుడు ఏమనిపిస్తుంది, అటువంటి చూసినప్పుడు, అలాంటివి చాలా వచ్చినాయి కదా ఇప్పుడు, చూసినప్పుడు ఏమనిపిస్తుంది పిల్లలకి, ఇది కరెక్టే అనిపిస్తుంది. కరెక్ట్ అని ఇలా కోపాన్ని వాళ్ళు అలా ఎక్స్ప్రెస్ చేయడం అనేది నేర్చుకుంటారు. సో దాంతోపాటు చిన్నప్పుడు కనుక ట్రామాస్ కనుక ఉంటే, సైకలాజికల్ ట్రామాస్ కనుక ఏమైనా ఉంటే అవి పెరిగి పెద్ద అయ్యాక దాన్ని అలాగే అన్ప్రాసెస్డ్గా ఉంటే పెరిగి పెద్ద అయ్యాక అది కోపం రూపంలో బయటపడుతుంది. సో అది సహజంగా ఎవరు కోపదారులుగా పుట్టరు. జెనెటిక్స్ వల్ల కోపం రావడం అలా ఏమి ఉండదా సార్? ఏముండదండి. అంటే వీళ్ళ తాతగారికి కోపం ఎక్కువ, తాతగారికి కోపం ఎక్కువ అంటే తాతగారిని చూసి వీడు కోపం నేర్చుకుని ఉంటాడు. ఓకే, అంటే చనిపోయిన వాళ్ళని ఎగ్జాంపుల్ గా కూడా చూపించి, చనిపోయిన వాళ్ళు జెనెటికల్ గా వచ్చే అవకాశాలు చాలా తక్కువ అండి, చాలా తక్కువ. ఓకే, ఎక్కడన్నా 1% ఉంటే ఉండొచ్చు, అంత మించి ఏం లేదు. ఓకే. అండ్ ఇప్పుడు ఫుడ్ విషయానికి వస్తే కూడా సార్, ఇప్పుడు ఏదైనా మనం ఫుడ్ తీసుకుంటే దాన్ని బట్టి మన మూడ్ కూడా చేంజ్ అవుతుంది అనేది మనకు తెలిసిన విషయమే. అయితే మనం తీసుకునే ఆహారం వల్ల కూడా ఈ కోపం పెరిగే ఛాన్సెస్ ఉంటాయా? సో అంటే ఆహారం వల్ల కంటే కూడా ఆహారంలో ఉండే పోషకాహార పదార్థాల వల్ల వాటిలో లోపాలు ఉన్నప్పుడు కోపం పెరగచ్చు. ఉదాహరణకు బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోయినాయి అనుకోండి, మనకు ఖచ్చితంగా మూడ్ స్వింగ్స్ వచ్చి కోపం పెరుగుతుంది. అలాగే విటమిన్ B12 లోపించిన, మెగ్నీషియం లోపించినప్పుడు, ఫ్యాటీ యాసిడ్స్ లోపించినప్పుడు, అలాంటప్పుడు మనకు కోపం ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకనే ఎక్కువ కోపం వస్తూ ఉంటే మనం ఖచ్చితంగా ఒకసారి ఈ టెస్ట్లన్నీ చేయించుకోవాలి.
చేయించుకొని ముందు మనం ఫిజికల్గా మనకు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా చూసుకొని అప్పుడు బాగాలేనప్పుడు మళ్ళీ అప్పుడు సైకాలజిస్ట్ని కలవాలి అంతే. సార్ మరి ఇప్పుడు మనకి ఒక ప్లేస్లో చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్లో కోపం వస్తుంది, వెంటనే శాంతించాలి అని అంటే మనం ఏం చేయాలంటారు? అక్కడిదక్కడ శాంతించాలంటే బెటర్ వే ఈజ్ గెట్ అవుట్ ఆఫ్ దట్ ప్లేస్ ఫర్ అట్లీస్ట్ ఫర్ 10 minutes. ఓకే, ఎందుకంటే కోపం అనేది అందరికీ నిగ్రహించుకునే శక్తి ఉండదండి. ఓకే, ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఉంటుంది. కొంతమంది కంట్రోల్ చేసుకొని ప్రాసెస్ చేసుకొని తర్వాత ఎక్స్ప్రెస్ చేస్తారు, కానీ ఎక్కువ మంది కోపం వచ్చినప్పుడు వెంటనే అరిచేస్తారు. అరవాలని కూడా వాళ్ళకు ఉండదు, కానీ ఆ ఎమోషన్లో టోన్ పెరుగుతుంది. టోన్ పెరిగి మాట్లాడినప్పుడు అవతల వ్యక్తి కూడా హర్ట్ అవుతారు. బెటర్ ఏంటంటే కూల్ డౌన్ అవడానికి ఒక 5-10 నిమిషాలు పక్కకి వెళ్ళిపోవడం మంచిది, లేదా హ్యావ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. సో కొంచెం ఆ శాంతిస్తుంది, అప్పుడు మీరు మాట్లాడవచ్చు. ఓకే, సో దట్ ఈస్ ది బెస్ట్ వే. ఎస్, ఇప్పుడు యాంగర్ మేనేజ్మెంట్ అనేది ఉంది. అంటే ఇప్పుడు యాంగర్ మేనేజ్మెంట్ అంటే అసలు ఏమీ వ్యక్తపరచకుండా ఆ కోపాన్ని జస్ట్ అణుచుకొని ఆ ప్లేస్ నుంచి పక్కకి వెళ్ళిపోయి ఆ సిచ్యువేషన్ నుంచి మనం తప్పించుకోవడమా, లేదంటే కమ్యూనికేట్ చేసి సరిగ్గా వ్యక్తపరచడమా? పక్క నుంచి తప్పించుకోవడం అనేది యాంగర్ మేనేజ్మెంట్ కింద రాదండి, అది టెంపరీ టిప్ అంతే. యాంగర్ మేనేజ్మెంట్ అంటే మన కోపాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో ఆ కంట్రోల్ మనకున్నట్టు. యాంగర్ని మేనేజ్ చేయడం ఓకే, అంటే మన కంట్రోల్ మనకు ఉండాలి, మనం కోపం కంట్రోల్లోకి వెళ్ళకూడదు. సో అది యాంగర్ మేనేజ్మెంట్. యాంగర్ రాకూడదని కాదు, ప్రతి మనిషికి యాంగర్ వస్తుంది, రావాలని కూడా అంటా నేను, రైట్. కానీ దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి? ఇప్పుడు కోపం వచ్చింది, పని ఎందుకు సరిగ్గా చేయమనొచ్చు, దానికి బూతులు ఇచ్చి కూడా మాట్లాడచ్చు, రైట్. సో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలనేది మన కంట్రోల్లో ఉండాలి, అదే యాంగర్ మేనేజ్మెంట్. ఓకే, అంటే అబ్యూజ్ చేయకుండా ఓన్లీ కమ్యూనికేట్ చేసి నీ ప్రాబ్లం ఏంటి అనేది చెప్పడం కూడా యాంగర్ మేనేజ్మెంట్. ఎస్, ఇప్పుడు చాలామంది సార్ మెడిటేషన్ చేసినా మాకు కోపం తగ్గలేదు, ధ్యానం అంటే ఏం చేసినా మాకు కోపం తగ్గట్లేదు అని అంటారు. కానీ మనం కోపం తగ్గించుకోవాలన్నా, స్ట్రెస్ తగ్గించుకోవాలన్నా ఈ మెడిటేషన్ అనేది చాలా మంచి ఆప్షన్ అని అంటారు. ఇది నిజంగా వర్క్ అవుతుందా? ఖచ్చితంగా వర్క్ అవుతుందండి, ఎందుకంటే మెడిటేషన్ ఏదో ఒక పూట చేస్తే వర్కౌట్ కాదండి. ఏదో ఆ కోపం వచ్చినప్పుడు చేశాను నాకు వర్కౌట్ కాలేదు అని అంటే కాదు. యోగాని మెడిటేషన్ని ఒక లైఫ్ స్టైల్లో భాగంగా మార్చుకున్నప్పుడు, మీరు మెడిటేషన్ అంటే మనం కూర్చుంటాం, ప్రశాంతంగా కూర్చొని ఒక 10-15 నిమిషాల సేపు ధ్యానం చేస్తాం కదా, మెడిటేట్ చేస్తాం. చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆ ప్రశాంతత అనేది అలవాటు అవుతుంది మీ బ్రెయిన్కి అలవాటు అవడంతో పాటు మీ పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయితే ఆటోమేటిక్గా కోపం మీద మీకు కమాండ్ కంట్రోల్ వస్తుంది. సో అందువల్ల మెడిటేషన్ అనేది ఉపయోగపడుతుందని చెప్తాం. అంతేగాని ఆ క్షణంలో నేను చేస్తానంటే కుదరదు. మరి మనం అలా ఒక అలవాటుగా మార్చుకుంటే ఖచ్చితంగా ఉపయోగం అయితే ఉంటుంది. సరే, ఇప్పుడు ఒకప్పుడు చిన్నపిల్లలకి ఏదైనా కావాలి అన్నప్పుడు నో చెప్పి లేదమ్మా వద్దమ్మా అంటే కాస్త వినేవాళ్ళు. ఇప్పుడు చూస్తున్నట్లయితే ఈ రోజుల్లో చిన్నపిల్లల్లో అయినా సరే, టీనేజర్లో అయినా సరే ఈ కోపం, మొండితనం అనేది చాలా ఎక్కువగా ఉంది. మరి దీన్ని పేరెంట్స్ ఎలా హ్యాండిల్ చేయాలి? చాలా సింపుల్ అండి, చాలా సింపుల్. పిల్లలతో కోపాన్ని హ్యాండిల్ చేయడం అనేది చాలా కష్టం అనుకుంటారు, కానీ పేరెంట్స్ చాలా సింపుల్. ఫస్ట్ థింగ్, మీరు రోల్ మోడల్గా ఉండండి. కోపాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో మీరు ముందు రోల్ మోడల్గా కనిపించండి వాళ్ళకు. సో దాని నుంచి వాళ్ళు గ్రాప్ చేసుకుంటారు, ఒకటి. రెండోది, పిల్లలు కోప్పడుతున్నప్పుడు పేరెంట్స్ కూడా కోప్పడారు అనుకోండి, వెంటనే కోప్పడితే అది గొడవగా మారుతుంది. పిల్లలు కోపడినప్పుడు పేరెంట్స్ ప్రశాంతంగా ఉంటే, ఓహో కోపం వచ్చినప్పుడు ఇలా ఉండాలనే దాన్ని తెలియకుండానే పిల్లలు నేర్చుకుంటారు. ఓకే, సో ఎప్పుడు కూడా కోపం ఉన్నప్పుడు ఆర్గ్యుమెంట్స్ దిగకూడదు. దిగాన్ని పిల్లలు ఏదో అనరాని మాట అంటారు, మళ్ళీ పేరెంట్స్ గుంజుకొని వస్తారు. సో అది చేయకూడదు. మోర్ ఓవర్ అన్నిటికంటే అర్థం చేసుకోవాలంటే, పిల్లల్లో కోపం అనేది చాలా సందర్భాల్లో వాళ్ళ అసహాయత నుంచి వస్తుంది. వాళ్ళు ఏదో చెప్పాలనుకుంటారు, ఏదో చేయాలనుకుంటారు, దానికి సాధ్యం కాదు, దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక కోపం రూపంలో ఎక్స్ప్రెస్ చేస్తారు. సో అందువల్ల పేరెంట్స్ కోపాన్ని కాకుండా ఆ కోపం వెనుకున్న బాధని కానీ, లేకుంటే ఆ కోపం వెనుకున్న అసహాయతని కానీ అర్థం చేసుకుని దాన్ని అడ్రస్ చేస్తే కోపం ఆటోమేటిక్గా మాయమైపోతుంది. దిస్ ఈస్ ద బెస్ట్ వే టు డీల్ విత్ చైల్డ్స్ యాంగర్. ఎస్, ఇప్పుడు ఈ వీడియో గేమ్స్ ఉన్నాయి కదా సార్, మనకి కొన్ని గేమ్స్ కూడా చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్కి పబ్జీ చెప్పుకోవచ్చు, అంటే కొన్ని వైలెన్స్ మిక్స్ అయి ఉన్న గేమ్స్ ఉన్నాయి. ఈ గేమ్స్ వల్ల లేదంటే సోషల్ మీడియా వల్ల కూడా చాలా కోపం పెరుగుతుంది అనుకుంటున్నాను జనాల్లో. ఖచ్చితంగా పెరుగుతుంది, ఎందుకంటే ఇప్పుడు మీకు
ఒక రకమైన ఇప్పుడు ఆ కోపం ఎక్కువ ఉన్న లేకుండా వైలెన్స్ ఎక్కువ వీడియో గేమ్స్ చూసే కొద్దీ నీకు వైలెన్స్ అనేది నార్మలైజ్ అయిపోతుంది. నార్మలైజ్ అయిపోతుంది. నార్మలైజ్ అయిపోతుంది. పిల్లలకి ఏమనిపిస్తుంది అంటే ఇది చేయడం తప్పు కాదు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ గేమ్లో అది తప్పుగా చూపించట్లే కదా, అది తప్పు కాదు అనిపిస్తుంది. సో దాంతో అది వాళ్ళు న్యాచురల్గా నార్మల్గా తీసుకొని కోపం అనేది వాళ్ళ ట్రైట్గా మారిపోయే ప్రమాదం అయితే ఉంది. దాంతోపాటు సో ఈ సోషల్ మీడియాలో కంపారిజన్ పెరిగిపోవడం వల్ల, సోషల్ మీడియాలో వీటితో కంపేర్ చేసుకోవడం ఇది పెరిగిపోవడం వల్ల సో ఫస్ట్ అభద్రతాభావం పెరుగుతుంది, అది అసూయగా మారుతుంది, కోపంగా టర్న్ అవుతుంది. ఇన్సెక్యూరిటీస్ టర్న్ అయిపోతాయి. ఇన్సెక్యూరిటీ నుంచి జలసీ టు యాంగర్గా మారిపోతుంది. సో అలాగా గేమ్స్ వల్ల కానివ్వండి, సోషల్ మీడియా వల్ల కూడా కోపం పెరిగే ప్రమాదం అయితే ఉంది. సరే, ఇప్పుడు మనకి కోపం వచ్చినప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ధ్యానం అంటే ఈ మెడిటేషన్ అవన్నీ చేస్తాము. అందుకు వరకు యాంగర్ మేనేజ్మెంట్ అనేది కూడా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాము. మరి ఏ టైంలో అంటే అసలు ఇంకా మనం అసలు కంట్రోల్ చేయలేకపోతున్నాం ఈ కోపాన్ని, ఖచ్చితంగా సైకాలజిస్ట్ని కలవాల్సిందే అని అనే టైం ఏంటి మనకి ఎలా తెలుస్తుంది? అదే ఇంటర్మిటెంట్ ఎమోషనల్ సిండ్రోమ్ ఉంది కదా, ఇంటర్మిటెంట్ యాంగర్ సిండ్రోమ్. అది వచ్చినప్పుడు ఏంటంటే అంటే మీకు మీ కోపం వల్ల మీకు ఇబ్బంది కలుగుతున్నా, మీ ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలుగుతున్నా, రైట్, అప్పుడు మీ మీద కంప్లైంట్స్ పెరిగిపోతున్నా, మీ కోపం వల్ల మీ వృత్తికి, మీ ప్రవృత్తికి, మీ కుటుంబ సంబంధాలకి ఇబ్బంది కలుగుతున్నా, అప్పుడు మీరు సైకాలజిస్ట్ని కలవాలి. ఓకే, రైట్. ఇంటర్మిటెంట్ ఎక్స్పోజివ్ డిజార్డర్ అది ఉన్నప్పుడు, గుర్తించినప్పుడు ఖచ్చితంగా సైకాలజిస్ట్ని కలవాలి. కలిస్తే మీకు కొన్ని టూల్స్ అండ్ టెక్నిక్స్ చెప్తారు. మీకు రెగ్యులర్గా మీ థాట్ ప్రాసెస్లో ముందు థాట్స్ నుంచి కదా ముందు జనరేట్ అయ్యేది, ఆ థాట్ ప్రాసెస్లో మార్పు కోసం మీకు కావాల్సిన టూల్స్ మీకు అందిస్తారు. దానివల్ల మీ కోపాన్ని మీరు నియంత్రించుకోవచ్చు. ఇప్పుడు మరి ఈ యాంగర్ మేనేజ్మెంట్లో కౌన్సిలింగ్ ఇంకా ఈ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ఏదైతే ఉందో ఇవన్నీ ఎలా పనిచేస్తాయి? అదే చెప్పింది, కౌన్సిలింగ్ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అని. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అనే దాంట్లోనే మూలం ఉంది. కోపం ఎక్కడి నుంచి వస్తుంది? మన ఆలోచన నుంచి వస్తుంది. ఆలోచన ఎమోషన్గా మారుతుంది, ఎమోషన్ మాటల రూపంలో బయటకు వస్తుంది, చేతల రూపంలో బయటకు వస్తుంది. సో కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటే ఫస్ట్ కాగ్నిషన్ అంటే థాట్స్ని మార్చడం వల్ల బిహేవియర్ మారడం. సో కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీలో దేర్ ఆర్ టూల్స్ అండ్ టెక్నిక్స్ టు డీల్ విత్ ది థాట్ ప్యాటర్న్స్. ఆ థాట్ ప్యాటర్న్స్లో కొన్ని స్కీమాస్ ఉంటాయి కొత్త మనిషికి. సపోజ్ కొంతమంది ఉంటారు, ప్రపంచం అంతా ఎదవలే నేను తప్ప అనేవాళ్ళు ఉంటారు. ఓకే, వాడికి ప్రతి ఒక్కరిని చూసి కోపం వస్తుంది, ఎందుకంటే నేనే పర్ఫెక్ట్ అనుకుంటూ ఉంటాడు. ఆ పర్ఫెక్ట్గా ఉండడం అనేది ఒక స్కీమా, అది తప్పు, అది తప్పుడు స్కీమా. ఆ తప్పుడు స్కీమా వాళ్ళు గుర్తించేలాగా చేసి దాన్ని కరెక్షన్ చేసుకుంటే ఆ ప్రాబ్లం పోతుంది. ఓకే, రైట్. అలాగా వాళ్ళ యొక్క థాట్ ప్యాటర్న్ని, వాళ్ళ యొక్క కాగ్నిటివ్ డిస్టార్షన్స్ని, వాళ్ళ యొక్క స్కీమాస్ని ఐడెంటిఫై చేసి వాటిని మార్చుకునేదానికి టూల్స్ అండ్ టెక్నిక్స్ అందించడంతో తద్వారా వాళ్ళ యొక్క ఆలోచన మారుతుంది, వాళ్ళ యొక్క ఎమోషన్స్ మారుతాయి, వాళ్ళ యొక్క బిహేవియర్ మారుతుంది. సో అలాగా కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ పనిచేస్తుంది. మెడిసిన్ కూడా అంటే మెడిసిన్ వాడాల్సిన పరిస్థితి ఎప్పుడు వస్తుంది సార్? కోపానికి డైరెక్ట్గా మెడిసిన్స్ ఏమి ఉండవండి. ఓకే, కోపానికి డైరెక్ట్గా మెడిసిన్స్ ఏమి ఉండవు. కోపానికి థెరపీ పనిచేస్తుంది తప్ప మెడిసిన్స్ ఏమి ఉండవు. కాకపోతే కోపం వల్ల వేరే ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి, వేరే సైకలాజికల్ ఇష్యూస్ వచ్చినాయి అనుకోండి, ADHD పెరగడం కానివ్వండి, లేకుంటే యాంగ్జైటీ పెరగడం కానివ్వండి, డిప్రెషన్ పెరగడం కానీ వచ్చినాయి అనుకోండి, వాటికి మెడిసిన్స్ ఉంటాయి, సైకాట్రిక్ మెడిసిన్స్ ఉంటాయి తప్ప డైరెక్ట్ కోపానికి అయితే మెడిసిన్స్ ఏమి లేవు. ఓకే సార్, ఇప్పుడు ఇంట్లో ఒక వ్యక్తికి చాలా కోపం ఉంది, మరి అతనితో కలిసి ఉండాలి అని అంటే ఇప్పుడు చీటికి మాటకి అరుస్తూనే ఉంటారు వాళ్ళు. వాళ్ళతో కలిసి ఉండే ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ పార్ట్నర్స్ కానీ కొంచెం అలర్ట్గా ఉండాలి, వాళ్ళతో బిహేవ్ అంటే మనం కొంచెం ప్రాపర్గా బిహేవ్ చేస్తే వాళ్ళ కోపం రాకుండా ఉంటుంది అని అంటే ఎలా అదంతా? సో ఇప్పుడు అది ఒక రకంగా నరకం అండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఇంట్లోకి వస్తున్నాడు అంటే, ఐ హావ్ సీన్ సమ్వన్, నాకు తెలిసిన వాళ్ళే, ఆయన ఇంట్లోకి వచ్చేటప్పుడు ఆయన బైక్ శబ్దం విని ఆవిడ స్టవ్ మీద అన్నం పెడుతుంది. అంటే స్టవ్ మీద అన్నం పెట్టడం కూడా కాదు, ఆల్రెడీ ఎసురు కాగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆయనకు వేడివేడిగా అన్నం వడ్డిస్తేనే తింటాడు. ఆయన ఇంట్లోకి వచ్చి బైక్ ఆపేసి బట్టలు ఇచ్చేసి స్నానం చేసి వచ్చాడు. ఈలోపు పొగలగొక్కే అన్నంగా పెట్టాలి, పెట్టకపోతే ప్లేట్ ఎగురుతుంది వేళ్ళలోకి. అటువంటి వాళ్ళ పట్ల ఆ భార్యకి ప్రేమ ఉంటుందా, భయం ఉంటుందా? భయం ఉంటుంది. భయం ఉంటుంది. పిల్లలకి భయమే వస్తుంది. నీకు భయమే ఉన్నప్పుడు నీకు బంధం ఎక్కడ ఉంటుంది?
బంధం ఎక్కడి నుంచి వస్తుంది? ఆమె డిపెండెంట్గా ఉంటే ఓకే, అదే ఇండిపెండెంట్ అయితే వర్కింగ్ ఉమెన్ అయితే పొరా గొట్టం ఉంటుంది, వేషాలు వేస్తున్నా ఉంటుంది కదా. సో కాబట్టి ఎప్పుడైతే నిందా చెప్పినట్లే, ఎప్పుడైతే మన కోపం వల్ల మనకు శారీరకమైన సమస్యలు వస్తున్నాయో, ఇందా నేను చెప్పినట్లు ఎసిడిటీ దగ్గర నుంచి హార్ట్ అటాక్ వరకు ప్రాబ్లం వరకు ఎక్కడైనా రావచ్చు, ఏదైనా సమస్యలు వస్తున్నాయో, లేకపోతే మన కోపం వల్ల మన బంధాలు తెగిపోతున్నాయో, మన కోపం వల్ల ఆఫీస్లో మనకు చెడ్డ పేరు వస్తుందో, మన కోపం వల్ల మనం కంట్రోల్ చేసుకోలేక కోప్పడిన తర్వాత నేను ఎప్పుడైనా తర్వాత మళ్ళీ నేను గిల్టీ ఫీల్ అవుతున్నాను అనుకోండి, కొంతమంది అది కూడా చేస్తారు, కోపాన్ని కంట్రోల్ చేసుకోలేరు. కానీ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు బాధపడుతూ ఉంటారు, అరే అనవసరంగా కోప్పడ్డాను, బిడ్డను అనవసరం కుట్టాను, కానీ బాగా అనవసరం కుట్టానని ఒక గిల్ట్ ఫీలింగ్తో ఉంటారు. ఇటువంటివి ఏ ఉన్నా కానీ మీరు వెళ్ళి సైకాలజిస్ట్ని కలవండి. ఓకే, అప్పుడు కలవాలి. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కోపం అనేది ఒక నిప్పు కణిక లాంటిది. దాన్ని ఇతరులపైకి విసిరేలోపు అది మనల్ని మనమే కాల్చేసుకుంటుంది. డాక్టర్ విశేష్ గారు చెప్పినట్లు కోపం వచ్చినప్పుడు కాసేపు మౌనంగా ఉండడం, దీర్ఘ శ్వాస తీసుకోవడం, సమస్యల మూలాల్లోకి వెళ్ళడం ద్వారా మనం కోపాన్ని జయించవచ్చు. కోపాన్ని తగ్గించుకొని బంధాలను నిలుపుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్ విశేష్ గారు, ఈరోజు మా స్టూడియోకి వచ్చి ఎంతో విలువైన సమాచారాన్ని పంచుకున్నందుకు. ఇదే ఇవాల్టి హలో స్వతంత్ర లైవ్ షో. రేపటి హలో స్వతంత్రలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.